హలో అండి, మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆషాఢంకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఆషాఢం వెళ్తున్న ముందు రోజు నైట్ అనమాట. ఈవినింగ్ లాగౌట్ చేసేసరికి 7:30 అయిపోయింది. నా బ్యాగ్ అవి ప్యాక్ చేసుకోవడం కూడా అవ్వలేదు. అయితే నేను ఇంకా 7:30 నుండి స్టార్ట్ చేశాను అనమాట నా థింగ్స్ అవన్నీ సర్దుకోవడము. ఇంకా అక్కడ నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే నేను ఎక్కువ ప్యాకింగ్స్ అయితే ఏం చేసుకోలేదు, ఎందుకంటే నా డ్రెస్సెస్ అన్నీ కూడా బాగా టైట్ అయిపోయాయి. ఇంకా నాకు ఏ డ్రెస్సెస్ అయితే సరిపోయాయో చాలా కొన్ని డ్రెస్సెసే నాకు సరిపోయినవి ఉన్నాయన్నమాట. ఇంకా అవే నా లగేజ్లో ప్యాక్ చేసుకొని నా ల్యాప్టాప్ బ్యాగ్ అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను నైటే. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా చాలా దగ్గర, డిస్టెన్స్ ఎక్కువ కూడా కాదు. నేను ఏమైనా మర్చిపోయినా చేసినా సరే తీసుకురావడానికి మా హస్బెండ్కి చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ప్యాకింగ్ అంత ఎక్కువగా కూడా అందుకే చేసుకోలేదు, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు ఏమైనా డ్రెస్సెస్ కావాలన్నా సరే ఆయన తీసుకొచ్చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు నాకు ఏమైతే సరిపోతున్నాయో అవి మాత్రమే నేను ప్యాక్ అయితే చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మ్యారేజ్ శారీ ఏమో నేను డెలివరీకి వెళ్ళేటప్పుడు మ్యారేజ్ శారీయే కట్టుకోవాలంట, పెళ్లి టైంలో కట్టుకోవాలి. పెళ్లి టైంలో కట్టుకున్న శారీనే ఇప్పుడు కట్టుకోవాలని మా మమ్మీ ముందు రోజే తీసుకొచ్చి ఇచ్చారనమాట. నా మ్యారేజ్ శారీస్ అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాయి. అయితే ఇది బ్యాగ్లో ఇలా తీసుకొచ్చి ఇచ్చేసారు. కాకపోతే నాకు టైట్ అయిపోయింది బ్లౌజ్. సరే ఇది బ్లౌజ్ లూజ్ చేసుకుందామని చెప్పి అలా పక్కన పెట్టానా, ఇంకా మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ డే అయితే నాకు కరెక్ట్గా శారీ కట్టుకునే ముందు గుర్తొచ్చింది బ్లౌజ్ నేను స్టిచ్చెస్ రిమూవ్ చేసుకోవడం మర్చిపోయానని. ఇక అప్పుడు స్టిచ్చెస్ రిమూవ్ చేసుకోవడానికి హడావిడి అయింది. మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది నేను రెడీ అయ్యేసరికి. నేనైతే ఈ ట్రౌజర్స్ యూస్ చేసేదాన్ని. ఈ ట్రౌజర్స్ కొంచెం టైట్గా అనిపిస్తున్నాయి ఇప్పుడైతే, ఫిట్టింగ్ అది కూడా. అందుకని కొంచెం లూజ్గా ఉన్న ప్లాజోస్ అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్నాను అనమాట. ఎక్కడికైనా హాస్పిటల్ చెకప్స్కి అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏలైన్ డ్రెస్సెస్ అయితే యూస్ చేస్తాను, ఎందుకంటే అవే బాగా కంఫర్ట్గా అనిపిస్తాయి. ఇంకా మధ్యలో నేను ఆపేసి మా ఆయన నా కోసం నూడిల్స్ తెచ్చారు. యాక్చువల్గా నా కోసం కాదు, నేను ఈ టైంలో తినకూడదని తన కోసమే తెచ్చుకున్నారు. కానీ నాకే తినాలనిపించి కొంచెం టేస్ట్ అయితే చేశాను. ఏదైనా తినాలనిపిస్తే ఈ టైంలో తినేయాలంటారు కదా, అందుకని నేనైతే కొంచెం టేస్ట్ చేసి ఏదైనా వదిలేస్తున్నాను అనమాట. అంటే మరీ ఎక్కువగా తినకూడదు, జంక్ ఫుడ్ కదా, సో లైట్గా కొంచెం అయితే టేస్ట్ చేశాను. నేను బీరువాలో చెక్ చేస్తే నాకు అసలు డ్రెస్సెస్ అన్నీ కూడా ఫుల్ టైట్ అయిపోయాయి. నా జీన్స్ అవి అయితే ఇంకా అవసరం లేదనుకొని ఇంకా అవేం తీసుకెళ్ళలేదు. ఇది నెక్స్ట్ డే ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంట్లోనే భోజనాలు అయితే పెట్టుకున్నాము. మొత్తం అమ్మ, పిన్ని, పెద్దమ్మ వచ్చారనమాట నన్ను తీసుకొని వెళ్ళడానికి. ఇంకా వాళ్ళు అత్తయ్య వాళ్ళ తరపున వాళ్ళు అందరూ కూడా వచ్చారు, భోజనాలు అయితే చేస్తున్నారు. క్యాటరింగ్కి అయితే ఇచ్చేసాము, ఎందుకంటే వండుకునే ఓపిక అయితే ఎవ్వరికీ లేదు. ఇంకా అందరము టైం స్పెండ్ చేస్తాం కదా ఈవినింగ్ వరకు కూడా, అలాగా కాసేపు సరదాగా ఉంటుంది. వంటలు పెట్టుకుంటే ఇంకా వండుకోవడానికే సరిపోతుందని చెప్పేసి అసలు వంటగదిలోకే వెళ్ళడానికి ముందుగానే మా అత్తయ్య నేను డిసైడ్ అయిపోయాము, ఎంతైనా సరే ఎంతమందికైనా ఆర్డర్ అయితే పెట్టేసుకుందాము అని చెప్పి. యాక్చువల్గా మన ఇంట్లో వాళ్ళకు వండుకోవడానికే అందరికీ టైం పట్టేస్తుంది. ఇంకా అందరూ బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా అందరికీ చేయాలి అంటే ఇంకా రోజంతా కూడా మనకి బాగా హెక్టిక్ అయిపోద్ది కదా, అందుకని ఇంకేమీ పెట్టుకోలేదన్నమాట వంట ప్రోగ్రామ్స్. అయితే ఏమైతే క్యాటరింగ్ ఇచ్చామో అది నేను ఫస్టే షూట్ చేద్దాం అనుకున్నాను, ఎలా మర్చిపోయానో తెలీదు. ఆఖరికి అన్నీ లాస్ట్ అయిపోయిన తర్వాత షూట్ చేస్తున్నాను. చూడండి, బిర్యానీ, పులిహోర, చికెన్, గారెలు, ఇక రైతా, బూరెలు, ఇవన్నీ కూడా వాళ్ళే చాలా బాగున్నాయి భోజనాలు అన్నీ. టేస్ట్ అయితే సాంబారు, ఫ్రై కర్రీ, పన్నీర్ బఠానీ, అప్పడాలు, మిరపకాయలు అన్నీ ఇచ్చారనమాట. చాలా మిగిలిపోయాయి. వైట్ రైస్ అయితే అసలు ఎవ్వరూ వేసుకోలేదు, ఇంకా బిర్యానీ అయితే సరిపోలేదు. ఇది తెలిసిందే కదా, బిర్యానీ ఉంటే ఎవ్వరు వైట్ రైస్ వేసుకోరని. ఇంకా బిర్యానీ అయిపోయింది. వైట్ రైస్ అయితే ఇంకా నైట్కి ఉన్నది
తినేసాం అనమాట. ఇక నేనైతే నా కిచెన్ని లాస్ట్ టైం చూసుకుంటున్నాను, మొత్తం అంతా నీట్గా సర్దుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేసరికి ఇలానే ఉంచండి, ఏమీ ఎక్కడ థింగ్స్ అక్కడే ఉంచండి, ఏమీ అటు ఇటు మార్చకండి అని మరీ మా హస్బెండ్కి మా అత్తయ్యకి చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా అందరం భోజనాలు చేసేసరికి 3:30 అలా అయ్యింది. ఒక 4 to 4:30 వరకు రెస్ట్ తీసుకొని నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను. ఎందుకంటే 6 లోపు తీసుకెళ్ళాలని ముహూర్తం అయితే పెట్టారు పూజారి గారు. అందుకనే నాకైతే ఇక్కడ అమ్మవాళ్ళు పువ్వులు అవి తెచ్చారనమాట. నేనే తెమ్మని చెప్పాను యాక్చువల్గా. ఎందుకంటే నాకు మా అత్తయ్య వాళ్ళ తరపు నుండి శ్రీమంతం అనేది లేదనమాట. శ్రీమంతం ఆనవాయితీ లేదంట అత్తయ్య వాళ్ళకి, వాళ్ళ వైపు ఎప్పుడూ ఎవరికి చేయలేదంట. అందుకనే ఇంకా నాకు కూడా ఆ సాంప్రదాయం అనేది ఏమీ చేయలేదు. కాకపోతే నాకే ఇలా తయారవ్వాలి, కొంచెం పువ్వులు అవి పెట్టుకొని మంచిగా వెళ్ళాలి, ఫొటోస్ అవి తీసుకొని అని చెప్పేసి అనిపించింది. అందుకనే అమ్మ వాళ్ళని మంచిగా పువ్వులు అవి కొనేసి తెచ్చండి వచ్చేటప్పుడు అని చెప్పాను. ఇంకా మంచిగా మల్లెపూలు కనకాంబరాలు కొనేసి తెచ్చారు. నేనైతే బాగా రెడీ అయిపోయాను. ఇంకా పువ్వులు అవి పెట్టేసింది పెద్దమ్మ. ఇంకా నేను ఎలా ఉన్నానో చూసుకుంటున్నాను అనమాట. నాకైతే భలే నచ్చాను ఈ లుక్లో. అత్తయ్య అందరికీ గంధం రాసి తాంబూలం అయితే ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. అలా ఇవ్వడము సాంప్రదాయం అనమాట. వచ్చిన వాళ్ళందరికీ ఇలా గంధం రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. యాక్చువల్గా నేనైతే ఈ టైంలో ఇలాంటివి చేయకూడదని నాతో అయితే చేయించలేదు. కాకపోతే ఇక్కడ నేను ఏం చేశానంటే అన్నం తిన్న తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఆఫ్టర్ 6 months వస్తాను, మళ్ళీ మా ఇల్లు ఎలా ఉంటుందో ఎలా చూసుకోగలనో లేదో అని. ఇక్కడ నుండి ఎంత దగ్గరైనా సరే ఏమో చాలా ఎమోషనల్ అనిపించింది. మా అమ్మ, మా పెద్దమ్మ, మా పిన్ని అలా వాళ్ళ ముగ్గురికి వీడియో తీశాను అనమాట. మా తమ్ముడికి తీయమని చెప్పాను. భలే ఉన్నారు ముగ్గురు చక్కగా. వాళ్ళ ముగ్గురు కలవడం చాలా రేరు. ఏ అకేషన్ వచ్చినా సరే ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు నా దగ్గరికి ముగ్గురు ఇలా రావడం చాలా హ్యాపీ అనిపించింది. మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నాకైతే అస్సలు గుర్తులేదు, మొత్తం అంతా రెడీ అయిపోయాను కానీ వడ్డానం పెట్టుకోవడం అయితే మర్చిపోయాను అనమాట. అయితే మా తమ్ముడు గుర్తు చేశాడు వడ్డానం పెట్టుకోలేదని చెప్పి. యాక్చువల్గా వాడు ఫోటోగ్రాఫర్ కదా, వాడు ప్రతిదీ అంటే వాడు గుర్తుంటుంది ఏది మిస్ అయింది అనేది. అంతా ఫొటోస్ అన్నీ తీసేసిన తర్వాత లాస్ట్లో చెప్తున్నాడు ఆ ముక్క. అయ్యో అనుకున్నాను. ఇంకా దాని తర్వాత వడ్డానం అయితే పెట్టుకున్నాను. కానీ అందరితో ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాను. వడ్డానం అప్పుడే పెట్టుకుంటే బాగుండు అనిపించింది. మ్యారేజ్ తర్వాత చాలా రోజులకి ఈ శారీ అయితే కట్టుకున్నాను. అసలు శారీసే కట్టను, కానీ మళ్ళీ మ్యారేజ్ శారీయే ఎన్ని డేస్కి కట్టుకోవడం కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే మ్యారేజ్ శారీ నాకు ఫేవరెట్, నాకు చాలా ఇష్టము. మా హస్బెండే సెలెక్ట్ చేశారు ఈ శారీ కూడా. నాకు ఈ కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగా నచ్చుతుంది. బ్లౌజ్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను వేసుకొని కొంచెం మెమొరబుల్గా ఉంటుంది కదా ఈ వ్లాగ్ ఎప్పటికీ కూడా నేను చూసుకోవడానికి. అయితే కొన్ని ఫొటోస్ ఇలా తీసుకున్నాను. ఇలా ఇప్పుడు నాకు అనిపించింది ఆ శ్రీమంతం చేస్తే ఎంత బాగున్నావు కదా, ఇంకా గ్రాండ్గా ఉంటుంది అని చెప్పి. యాక్చువల్గా నేను మా అమ్మ వాళ్ళు అందరము ఎంతో ముందు నుండి కలలు కన్నాము. యాక్చువల్గా నేను ఎక్కువ శ్రీమంతం చేస్తే బాగుండే అని చాలా అనిపించింది. కానీ ఇంకా అత్తయ్య వాళ్ళకి ఆనవాయితీ లేనందువల్ల ఇంకా శ్రీమంతం అనేది చేసుకోలేదన్నమాట. ఇక ఇక్కడ నుండి ఇల్లు అయితే దాటిస్తున్నారు. కిందకు వస్తున్నానా కొంచెం లోపల అలా బాధపడుతూనే వస్తున్నాను. ఇక కిందన అత్తయ్య వాళ్ళు పూజ గది దగ్గర దండం అయితే పెట్టుకొని వెళ్ళమన్నారు. అక్కడ లోపలికి వెళ్ళి పూజ గది దగ్గర దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాను అనమాట. అదేంటో అస్సలు అర్థం కాలేదు. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఎవరైనా అమ్మాయిలు ఎగిరి గంతేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు హాలిడేస్ వచ్చాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అన్నట్టుగా హ్యాపీగా వెళ్తారు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు నేను మాత్రం ఎందుకు బాధపడుతున్నానో అర్థం కాలేదు.
నాకు వెళ్ళడమే ఇష్టం లేనట్టుగా వెళ్ళాను అనమాట ఆ రోజైతే. దాని తర్వాత కొంచెం ఆ తర్వాత కూడా బాధపడ్డాను. ఎందుకంటే మా హస్బెండ్ నేను మిస్ అవుతానే ఈ 1 మంత్ అని చెప్పేసి అప్పుడు నాకు బాధ అనిపించింది. కానీ దాని తర్వాత అలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తర్వాత అలవాటు అయిపోయిందనమాట. ఇక్కడ మా హస్బెండ్ నేను కూడా దండం పెట్టేసుకున్నాము. అలా బయటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక్కొక్కరు పిలిచాం కానీ టైంకి రాలేకపోయారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉండడము. ఇంకొక అత్తయ్య కూడా వచ్చారు. ఆ అత్తయ్య కూడా తాంబూలం అది ఇచ్చేసారనమాట మా అత్తయ్య. ఇంకా లాస్ట్ ఇలా బయటికి వెళ్ళడము. మళ్ళీ నేను ఓ బుజ్జి బాబునో బుజ్జి పాపనో ఎత్తుకొని మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అవుతాను. సో ఆ మూమెంటే గుర్తొచ్చింది నేను బయటికి వెళ్తున్నప్పుడు. మళ్ళీ ఆ సీన్స్ నేను గుర్తు చేసుకున్నాను అనమాట. ఇలా వస్తానేమో అలా వస్తానేమో అనుకుంటూ. ఇంకా ఇలాగా వచ్చి కార్లో అయితే కూర్చొని ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరాము. ఇక్కడ నుండి మా హౌస్ ఎగ్జాక్ట్గా ఒక 5 minutes ఉంటుంది అంతే డిస్టెన్స్. ఈ మాత్రం దానికే నేను అంతలా ఫీల్ అయ్యానా అనిపించింది. ఏమో మరి నాకైతే మాత్రం చాలా అలానే అనిపించింది. మరి ఎమోషన్ ఏం చేస్తామో, అది ఎంత దగ్గరైనా దూరమైనా ఎమోషనే కదా. ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ మీద నాతో పాటు మా ఇంటికి వచ్చేస్తున్నారు. నేనే చెప్పాను యాక్చువల్గా, ఎందుకంటే అమావాస్య కొంచెం దగ్గరగా ఉందని చెప్పి ముందు 1 week ముందుగానే ఆషాఢంకి తీసుకెళ్తున్నారు. అయితే ఇంకా అమావాస్య వరకు కూడా, ఆషాఢం ముందు వరకు కూడా మా హస్బెండ్ నాతో ఉండొచ్చు అని చెప్పారు. అందుకనే మా హస్బెండ్ కూడా నాతో పాటు మా కార్ వెనకాల ఫాలో అవుతూ వచ్చేసారనమాట. నాతో పాటు 4-5 days అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. సో అది నాకు కొంచెం మళ్ళీ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా వదిలి వెళ్ళే కంటే నాతో పాటు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కొన్ని డేస్ ఉండి వెళ్ళడం అనేది కొంచెం బెటర్ కదా దీని మీద. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. దిష్టి తీసేశారు పెద్దమ్మ. ఇంకా పైకి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము హ్యాపీగా. ఇంకా అలాగా డేస్ అయితే ఎలా గడిచిపోయాయో తెలీదు. డైలీ ఏదో ఒక వర్క్, హాస్పిటల్ వర్క్ అని, అక్కడికని ఇక్కడికని, చెకప్స్ అని ఇంకా అలాగా తిరుగుతూనే ఉన్నాము. ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ఇంత టైం అయితే పట్టింది నాకు. చూడాలి మరి ఇంకా మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా ఫీల్ అవుతానో ఏంటో అనేది. ఇంకా ఇక్కడ అన్రెడీ విత్ మీ ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా అస్సలు ఉండలేకపోయాను. శారీ అంత ఫాస్ట్గా చేంజ్ చేసుకుంటాను అని ఉండింది. ఇంకా ఈ వీడియో ఎంతతో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.